650, ఈ చీర 650, ఈ చీర కూడా 650. ఈ శారీ వచ్చేసి 650 అండి. ఈ శారీ 650. ఇలా మునియా లైన్స్ వచ్చిన సూపర్ కలర్ ఈ శారీ కూడా 650. సో ఈ సెక్షన్ లో ఉన్న ఏ శారీకైనా కానీ 650. మనం పార్ట్ 8 షూట్ చేస్తున్నాం ఇప్పుడు. పార్ట్ 7 ఫుల్లీ సక్సెస్ఫుల్. మనము స్టాక్ కూడా చూడండి, లాస్ట్ వీక్ పెట్టిన స్టాక్ లేనే లేదు. అవును, మొత్తం కొత్తవి చేంజ్ అయ్యింది. ఇక్కడ మనం లైవ్ లో కూడా రీల్ పెట్టినాక చాలా ఫాస్ట్ సేల్ అయిపోతున్నాయి. ఓకే, రీస్టాక్ చేపిస్తున్నాం. సో లాస్ట్ టైం చెప్పినట్టుగా మనము పార్ట్ 1 కూడా ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేశారా? సో పార్ట్ 1 ఇప్పుడు వచ్చాయి. యాక్చువల్గా పార్ట్ 7 లోనే లాంచ్ చేసాము, ఇప్పుడు కొంచెం మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా 650. ఇవి నా బ్యాక్ సైడ్ ఉన్నవి ర్యాక్ అంతా 650 రూపీసే. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు 5-10 తక్కువ తీసుకోవట్లేదు. అవునండి, ముందు ఏమంటే మధ్యలో మనము ఒకటి రిస్ట్రిక్షన్స్ పెట్టాం, పర్ పర్సన్ ఒకటి ఈ దాంట్లో అని. ఎందుకంటే మనకు అప్పుడు క్యాలిక్యులేషన్ లేదు, ఎందుకు ఏంటి ఏమైతుంది, ఎక్కువ రేట్ శారీస్ మనం తక్కువకి ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి గ్యాదర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం అడిషనల్ గానే తెప్పిస్తున్నాం. ఓకే, రిక్వైర్మెంట్ కన్నా మనకి స్టాక్ అయితే తెప్పించి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు అంత ఎమోషనల్ గా తీసుకోలేను. ఇప్పుడు ఎవరో అల్వాల్ నుంచి వస్తున్నారు, బొల్లారన్ ఇప్పుడు ఇంతకు వరంగల్ నుంచి వచ్చినట్టు. సో అవన్నీ నేను కూడా చూసి పాప అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి స్టాక్ వీలైనంత వరకు పెంచుతున్నా అండి. వచ్చిన వాళ్ళకి పంపించకుండా వాళ్ళకి 3 కావాలంటే 3, 4 కావాలంటే 4 ఇప్పుడు అలా ఇచ్చేసాను. ముందు 1-2 వరకు వాళ్ళు హట్ అయిపోయారు, నేను అంత పెద్ద హట్ కాలేదు. సో కాకపోతే వాళ్ళు హట్ అవుతున్నారని నాకు కూడా తర్వాత అనిపించింది, రియలైజ్ అయిపోయి 2-3 కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే అందుకోసం మేము సెట్స్ వచ్చాయి. ఇంతకు ముందు మనకి ఎక్కువ ఏంటంటే సాఫ్ట్ సిల్క్ లోవి కొంచెం కండిషనల్ గా పెట్టాము, బట్ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. మీరు వచ్చి ఎన్నైనా తీసుకోవచ్చు. అంతే, జస్ట్ అది చేంజ్ ఎవరు నాతో ఎక్స్పీరియన్స్ కొద్ది 1 after 1 నేర్చుకుంటూ ఉన్నాము. అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అంత ఫీల్ కాకపోతే. కానీ ఎప్పుడైతే కరెక్ట్ అయినా చూడండి, కరెక్ట్ అయినప్పుడు పాపం ఎంత కష్టపడుతున్నారు వచ్చి దూరం. ఇప్పుడు ఇదే సారీ ఉంది అనుకోండి, ఇది మల్టిపుల్ పీసెస్, మల్టిపుల్ ఉన్నాయి చాలా వరకు. మనకి ఈ సారీ కావాలని చాలా మంది వస్తున్నారు. మరూన్ కలర్ పీసెస్ చూడండి, మల్టిపుల్ పీసెస్ చేయడం అనేది కూడా వైట్ మల్టిపుల్ పీసెస్ ఇలా ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో మల్టిపుల్ పీసెస్. నాకేంటంటే ఇప్పుడు రీల్ ఇప్పుడు స్టాక్ మారింది, రీల్ పెట్టేస్తున్నా అని నేను అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఎమోషన్ ఏంటంటే ఆ వీడియో చూశారు, పార్ట్ 1 చూశారు, పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలియదు. మనం పార్ట్ 8, పార్ట్ 9 లో ఉన్నాం. ఏంటంటే పాతవి కూడా వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడో చూసినవి కూడా. సో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను ఫీల్ కాలేదు. నా పని నేను చేస్తున్నా అనుకున్నాను. సో కొన్ని చేంజెస్ నేను కూడా చేసుకున్నాను, ఎందుకంటే నేను కూడా మనిషినే కాబట్టి. అసలు హట్ కావద్దని, వాళ్ళకి హట్ కావద్దని మాక్సిమం నా చేతులు ఉన్నంత వరకు నేను సప్లయర్స్ కి పుష్ చేస్తూనే ఉన్నా, చేసి తెప్పిస్తున్నా, మళ్ళీ రీస్టాక్ చేపిస్తున్నా. సో దట్ ఏంటంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు కూడా వస్తే ఒకవేళ వాళ్ళు కొన్నని ఉండాలి, పార్ట్ 2 చూసిన వాళ్ళు కొన్నని ఉండాలి, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఇంతకుముందు పార్ట్ 1 చూసి పార్ట్ 2 లో ఉండకపోతుండే, పార్ట్ 4 లో ఉండకపోతుండే, ఎందుకంటే నేను అసలు ఆర్డర్ పెట్టకపోతుంది. రీస్టాక్ అనే కాన్సెప్ట్ లేదు నా దగ్గర, అంత న్యూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీస్టాక్ ఎందుకు చేపిస్తున్నా అంటే మెయిన్ రీజన్ వాళ్ళు హట్ అవుతారు. వాళ్ళకి వస్తే మాత్రం మీరు ఏ సిరీస్ ఏ పార్ట్ చూసి వచ్చినా దానికి రిలేటెడ్ ఎంత బ్యాడ్ క్యాంపెయిన్ చేసినా, ట్రోలింగ్ చేసినా, కామెంట్స్ పెట్టినా అసలు అవి చదవను, చూడను, పట్టించుకోను. ఎందుకు అంటే నేను ఓన్లీ నా పని చేస్తా, నాకు ఇది ఒకటే వచ్చు, తెప్పిడం, అమ్మడం, మిగతా నాకు ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంది అంటే నేను దాన్ని చూసి కూడా ఇంపార్టెంట్ కాదు. కస్టమర్స్ లైవ్ గా చాలా దూరం నుంచి వచ్చామండి లేదా అని అంటారు చూడండి, అది నేను రిసీవ్ చేసుకోలేకపోయినా. పాపం కదా, దూరం నుంచి వచ్చారు ఈ శారీ కోసము అనేసి ఆ కనెక్షన్ వల్లనే నేను మాక్సిమం ట్రై చేస్తున్నా. సో మీరు కూడా అర్థం చేసుకోండి, ఒకవేళ రీల్ చూసినప్పుడు కొంచెం తొందరగా వస్తే తొందరగా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ రిస్ట్రిక్షన్ కూడా ఏంటంటే వెరీ మీడియం రిస్ట్రిక్షన్స్. ఇంత ముందులో వెరీ స్ట్రిక్ట్ ఉండే కదండి, ఇట్లా వార్ జోన్ లాగా ఉంటుండే. అలా కాకుండా ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన, ఎందుకంటే స్టాక్ పెంచాను. సో అది ఇప్పుడైతే మేము ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాము, పెట్టేసి ఏమేమి కలర్స్ ఉన్నాయో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా పార్ట్ 8 లావణ్య రండన్స్ గారి ఛానల్లో. సారీ, లావణ్య రండన్ ఛానల్, మేడం పేరు లావణ్య. సో గోల్డెన్ బ్లూ ఎంపోరియా పార్ట్ 8 షూట్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ సారి మన షాప్ వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్, కొత్తపేట.
పక్కనే ఒక నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది, అందులోకి వచ్చి డెడ్ ఎండ్కి వచ్చి రైట్ తీసుకుంటే ఫస్ట్ బిల్డింగ్ లో సెకండ్ షాప్. సో ఈ సారీ ఓపెన్ చేసాము. సో కంప్లీట్ ఓపెన్ చేస్తే ఇలా ఫుల్ లెంత్ ఓపెన్ చేస్తే ఇలా సారీ వస్తుందండి. ఇది న్యూ కలర్, ఓన్లీ 650 రూపీస్ అండి. బ్లౌజ్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్. సో మీకు శారీస్ ఎలా ఉంటాయి అంటే 90% శారీస్ మా దగ్గర వచ్చిన శారీస్ ఇక్కడ ఇలా ప్లేన్ ఇక్కడ వస్తుంది ఇంత. తర్వాత ఈ బ్లౌజ్ చూడండి, ఇలా బ్లౌజ్ దీనికి ఇలా వచ్చింది, శారీ అంతా ఇలా ఉంటుంది. సో ఇలానే 90% శారీస్ ఈ ప్యాటర్న్లోనే ఉంటాయి. డిజైన్స్ క్లాత్ ఫ్యాబ్రిక్ మారినా కానీ శారీస్ మాత్రం ఈ ప్యాటర్న్లోనే ఉంటాయండి. సో 650 శారీస్, ఈ సెక్షన్ అంతా 650 మనకు తెలిసినట్టే, అందరికి తెలుసు ఆల్మోస్ట్. ఇక్కడ కూడా పెట్టాము కొన్ని రెడీగా చూపించడానికి. సో ఓన్లీ 650 శారీస్ ఇప్పుడు శారీస్ అమ్ముతున్నాము షాప్లో. పార్ట్ 8 అండి. పార్ట్ 8 వరకు వచ్చామంటే మనం పార్ట్ 7 సక్సెస్ చేశారు. మనం అందరు శారీస్ కొనుక్కున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫంక్షన్లు స్టార్ట్ అయ్యాయి. సో ఫంక్షన్లు స్టార్ట్ అయ్యాయంటే పార్ట్ 7 వరకు పార్ట్ 8 వరకు కొనుక్కున్న శారీస్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నట్టు. సో నెక్స్ట్ ఫంక్షన్లో కొనుక్కున్న శారీస్ అన్ని వాడాక మళ్ళీ వచ్చేసేయండి ఇంకా, ఎందుకంటే రిపీట్ శారీస్ కట్టుకోవద్దు కదండి. ఇంకో రీల్ ఇస్తుంది అందుకోసమే, ఆ పర్పస్. ఇప్పుడు సమ్మర్ టైం కదండి, మీరు పార్టీ అయిపోయాక చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లోకి చేంజ్ అయిపోవచ్చు మీరు. ఇది కూడా గ్రాండ్ గానే ఉంటుంది. సమ్మర్ టైం కాటన్ సింపుల్ గా ఉంటుంది కానీ గ్రాండ్ గా ఉంటుంది, పార్టీ వేర్ ఇది కూడా. సో మీరు అలా చేంజ్ ఓవర్కి ఇది నేను కూడా ఇట్లా ఆలోచించాను, స్టార్ట్ చేసిన నేను మీకోసం. ఇగో చూడండి, సూపర్ సారీ ఆల్ ఓవర్ వచ్చింది. దీని బ్లౌజ్ ఇలా, దీని బ్లౌజ్ ఇలా వచ్చింది. బట్ శారీ ప్యాటర్న్ మాత్రం అన్ని శారీస్ అలానే ఉంటాయి. సో ఆల్ ఓవర్ శారీ ఇలా ఇలా వస్తుంది. మళ్ళీ కట్టు చెంగ దగ్గర ఇలా ఇలా వస్తుంది. తర్వాత బ్లౌజ్ ఇలా వస్తుంది. సో అన్ని నేను శారీస్ ఓపెన్ ఏం చేయను, కొన్ని చేసి చూపిస్తా ప్యాటర్న్ కోసము. సో ఇది కాటన్లో వచ్చినాయి, ఈ సిల్క్ సాఫ్ట్ సిల్క్లో ఇలా వచ్చినాయి, బనారసీ టైప్. ఇది పైతానీస్లో బ్యూటిఫుల్ శారీ. ఇది గ్రీన్ శారీ అండి. ఇది ఇలా లగ్జరీ పళ్ళు, ఇది చూడండి చాలా గ్రాండ్గా ఉంది. సో 650 ఉంది కాబట్టి త్వరగా వస్తే మాత్రం. సో స్టాక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు మనం డబల్ ట్రిపుల్ స్టాక్ తెప్పిస్తున్నాం కాబట్టి సో మ్యాక్సిమం ఒకవేళ స్టాక్ తగ్గిపోయినప్పుడు మాత్రం మళ్ళీ లిమిటెడ్ అనేది వస్తుంది. బట్ యూజువల్గా అయితే ఎక్కువ తెప్పిస్తున్నాం కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తొందరగా రండి అంతే. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరగా వస్తే ఈ పార్ట్లో వస్తున్న శారీస్ ఈ పార్ట్లోనే కాకుండా ముందు కూడా అయిపోతున్నాయి, అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో మీరు తొందరగా రండి, అదొక్కటే మా రిక్వెస్ట్. సో ఎలా రావాలనే దానికి మాత్రం ఆల్రెడీ మేము మ్యాప్ కూడా ఇచ్చాము ఎలా రావాలని. ఇంకొకసారి ఎట్లా చెప్తున్నా అంటే ట్రైన్లో వస్తే మెట్రోలో వచ్చే వాళ్ళకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్, ఎల్బీ నగర్ ముందు స్టేషన్ దిగితే, కూకట్పల్లి నుంచి వస్తే రైట్ సైడ్ దిగండి. ఎల్బీ నగర్ నుంచి వచ్చేవాళ్ళు లెఫ్ట్ సైడ్ దిగగానే నరసింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది, అందులోకి వచ్చి డెడ్ ఎండ్కి వచ్చి రైట్ మళ్తే సెకండ్ షాప్ అండి, గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుంది. ఫస్ట్ బిల్డింగ్ అని సెకండ్ షాపు. సో ప్రాబ్లమే ఉండదు, ఈజీ టు కమ్. ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గర. కొందరు అంటారు మేము బస్లో వస్తే ఎలా రావాలని. కొత్తపేట బస్ స్టాప్ ఉంటుందండి. కొత్తపేట బస్ స్టాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ చెన్నై షాపింగ్ మాల్ ముందు ఉంటుంది కొత్తపేట బ్రాంచ్. ఆ చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట బ్రాంచ్ ముందర దిగితే వాళ్ళ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీలోనే. సో మీకు రెండు వైపులా చెప్పేశాను. మళ్ళీ ఇంకొకరు ఏమంటారంటే ఓలా ఊబర్ బుక్ చేసుకోవాలంటే ఎలా అండి? ఓలా ఊబర్ బుక్ చేసుకోవాలంటే సింపుల్ అండి. గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట అంటే అది ఒకటే బ్రాంచ్ ఉంది, డైరెక్ట్ ఇక్కడికే బుక్ అయిపోతుంది. సో ఎందుకంటే మీరు కుక్కట్పల్లి బ్రాంచ్ ఉందా అంటారు కొందరు, లేదండి ప్రస్తుతానికి అయితే చిన్న షాప్ని పెద్ద చేశారు. మీరు అనుకుంటే మళ్ళీ బ్రాంచ్లు కూడా చేపిస్తారేమో, కాకపోతే నేను చేసేసి అలసిపోతున్నాను పని. ఇక్కడ మనకు టైం వస్తే చేయాల్సి వస్తే చేస్తాము, అది మన చేతిలో లేదు. చూడండి ఇది ఎంత గ్రాండ్, 650 రూపీస్ అండి. పార్ట్ 8 ఇది సాటిన్ అండి, లగ్జరీ సారీ, చాలా లగ్జరీ ఉంది. సో ఆల్రెడీ పైతాన్ తీసుకొని ఓపెన్ చేసాము. ఇంత డార్క్ సాటిన్లో ఇది కూడా, ఇది న్యూ బనారసీ టైప్ పైతానిస్లోనే. సో ఇప్పుడు యాడాన్స్ చాలా ఎక్కువ అయ్యాయండి, డిజైన్స్ చాలా డిజైన్స్ వచ్చాయండి. ఇప్పుడు అన్నీ తీయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఒకేసారి ఇలా
650 650 అని ఇద్దాం, ఎందుకంటే కొంచెం ఓపిక పోతుంది చిన్న చిన్నగా. 650 అన్ని ఓపెన్ చేయలేమండి, ఈ స్టాక్ ఉంది అండ్ ఆల్సో ఇదంతా ఇప్పుడే నింపామండి, ఇంకా చూపించే చాలా ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ పీసెస్ ఉంటాయి మనకి ఇట్లా ఒక్కొక్క డిజైన్ లో కూడా. ఇప్పుడు అదే చెప్పాను ఇందాక, అంటే ఇంతకుముందు పర్ పర్సన్ ఒకటే ఇచ్చారు, ఇచ్చేస్తే ఏమైందంటే పాపం కష్టపడుతున్నారు అనేసి స్టాక్ పెంచాము. స్టాక్ ఇప్పుడు ఈ డిజైన్లో ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఇందులో రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు, ఇందులో ఎక్కువ వచ్చాయి అనుకో ఇందులో రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదు. సో మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి కాదు, అక్కడ స్టాక్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి మేము కూడా చాలా చూస్తున్నాము. చూడండి ఇవి ఎక్కువ వచ్చినప్పుడు అవి ఎక్కువ ఇస్తున్నాం అంతే, ఇంక వేరే ఏం లేదు. మీరు రీల్ చేసేది అంత చేసేది మీకోసమే, వచ్చి కొనుక్కోండి. 650 రూపీస్ పార్ట్ 8 లగ్జరీ శారీస్. ఇవి చూడండి ఎన్ని వచ్చాయి, దీనికి చాలా హై డిమాండ్ ఉంటే ఎక్కువ తెప్పించాం. చూడండి ఇది బ్యూటిఫుల్ శారీస్, ఇది చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆరెంజ్ గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు. దీని పళ్ళు చూస్తే ఇంకా అక్కడే షాక్. చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ బాగుంది, మధ్య మధ్యలో డాట్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ గా ఉంది సారీ. శారీ అంతా ఇలా ఆరెంజ్ క్రేజ్ రన్ అవుతుంది కదా, ఆరెంజ్ లో పర్టికులర్లీ. ఇది బ్లౌజ్, అసలు బ్లౌజ్ కూడా 650 కంటే ఎక్కువ ఉంటుందండి, అట్లుంది అది. పార్ట్ 8 650 గోల్డెన్ బ్లూ ఎంపోరియా అండి. సో అన్యూజువల్ అండి, ఇన్ని పార్ట్స్ చేసిన శారీ షాప్ ఏదైనా ఉంటుందో నాకు తెలియదండి. నా ఎక్స్పీరియన్స్ తోటి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని చేయడం అనేది అన్యూజువల్ థింగే. సో మనం చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం, పార్ట్ 8 లో ఉన్నాం ఇప్పుడు. సో బ్యూటిఫుల్ శారీస్ చూడండి, అన్ని టైప్స్ ఆఫ్. ఇవి కొంచెం వెయిట్ అంత లైట్ వెయిట్, ఇది లైట్ వెయిట్ కాదండి, ఇది మీడియం. ఇది సాటిన్ కాబట్టి కొంచెం మీడియం వెయిట్ ఉంది. హెవీ ప్రైస్ రేంజ్ లో ఉన్న శారీ 650కే ఇస్తున్నాము. సో గ్రాండ్ శారీస్ వచ్చేసాయి చూడండి. ఇవి చూడండి, ఇవి చాలా రిక్వైర్మెంట్ ఉన్నందుకు మ్యాక్సిమం స్టాక్ పెంచేసాం, హెవీగా పెంచాము. సో తొందరగా వస్తే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రయత్నిస్తున్నాము. చూడండి మల్టిపుల్ పీసెస్ కానీ, మల్టిపుల్ శారీస్ కానీ, డిజైన్స్ కానీ మ్యాక్సిమం చూడండి. 650 650 650 650 చూడండి. ఇది చూడండి 650. ఇంక ఓపెన్ చేయలేక ఓపిక కూడా పోయింది. 650 650 ఇలా పెట్టుకోండి మేడం. 650 650 650 650 650 650. ఇదే చాలా బ్యూటిఫుల్ ఉందండి, బొమ్మ కట్టిన శారీ అంటారు ఎక్కువ షాప్కి వచ్చిన వాళ్ళు. సో ఇదే అండి, అది రీస్టాక్ అయింది. ఇది చూపిద్దాం. ఇదంతా శారీ ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్ ఉంటుంది శారీ. ఇది మోస్ట్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న శారీ. ఇంకా 650. ఇది కూడా బాగుంటుందండి, హల్దీస్కి జరీ వీవింగ్లో. 650 650 650 650. ఈ మధ్యలో ఇది ఫ్యాన్సీ వచ్చిందండి చూడండి, మరి ఏం చేయాలి మరి, నాకు ఇక్కడ ఏది పెట్టేసి వెళ్తే అది. దీని ప్యాటర్న్ చూపిద్దాం. శారీ ప్యాటర్న్ ఇలా ఉంటుంది, డిజైన్స్ మారుతాయి, చాలా ఉంటాయి శారీస్. ఎందుకో సడన్గా ఇక్కడ మధ్యలో ఇది పెట్టిపోయారు, ఇది ఆర్గాన్జా వచ్చింది మధ్యలో. ఇలా శారీ ఇలా ఉంటుంది. 650 లైట్ వెయిట్, సమ్మర్ టైం చాలా సూపర్ ఉంటుందండి ఫ్యాన్సీ శారీస్. 650. ఇదైతే బ్యూటిఫుల్ ఉందండి, అన్బిలీవబుల్ శారీ అండి, ఇదైతే అన్బిలీవబుల్. చూడండి 650 650 650 650. ఇగో ఇది కూడా 650, ఇది కూడా 650 650 650 650. పార్ట్ 8 గోల్డెన్ బ్లూ ఎంపోరియా, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ గుర్తుపెట్టుకోండి. మీకు మ్యాప్ కూడా ఇస్తారు, సో ఈజీగా రావడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హ్యాపీగా రావచ్చు, మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమే ఉండదు ఇక్కడ వైపు రావడానికి. చాలా ఫేమస్ ఏరియా హైదరాబాద్లో. సో తొందర వచ్చి కొనుక్కోండి ప్లీజ్. మీకోసమే ఇంతగా హార్డ్ వర్క్ చేసి మీకు రీస్టాక్ చేయించాను, న్యూ డిజైన్స్ ఇప్పించాను, అన్ని ఛాన్సెస్ అన్నీ ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాను. సో బేసికలీ ఇక మీరు వచ్చి షాపింగ్ చేసుకోవడం ఆన్ టైం అనేది అది ఇంకా మీదే
మాదేం తప్పులేదు ఇంక ఇప్పుడు. ఎందుకు స్టాక్ లేనప్పుడు ఓకే, స్టాక్ లేదు కాబట్టి మేము ఓకే బాగా తప్పు అనుకోండి. సో పార్ట్ 8లో అన్నిట్ల కంటే ఎక్కువ స్టాక్ పార్ట్ 8లోనే ఉంది అనుకుంటా నాకు తెలిసి, కదా మేడం? సో అందరికి ఫేవరెట్ అయిన శారీస్ పార్ట్ 8లో రిపీట్ అయిన. ఇంకో ఇవన్నీ చూడండి, కలర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. అసలు ఓపెనే చేయాలి, ఇప్పుడే వచ్చాయి పార్సల్, ఓపెన్ చేసినాం ఇక్కడ పెట్టేసాం డైరెక్ట్గా. లక్కీలీ ఏంటి అంటే షూట్కి అవైలబుల్గా ఉన్నప్పుడు చూపించడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కంటిన్యూ చేస్తున్న వీడియోని చూడండి, ఒకటి ఓపెన్ చేస్తే బాగుందండి సారీ, న్యూ డిజైన్ చూడండి. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి శారీ, చూస్తేనే ఇలా సూపర్ శారీ. 650 ఇంకా ఓపెన్ చేసే ఓపిక లేదు. 650 ఇంకా అన్ని డిజైన్స్. అసలు హైదరాబాద్లో శారీ షాప్లో ఏది షాప్లో పోయినా ఉండే డిజైన్స్ కంటే ఇక్కడ ఉన్నాయి 650లో అన్నీ ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా నాకు కూడా అర్థం కాలేదు కానీ చెప్పేసిన. సో ఫ్లో ఆపొద్దు, ఏదో చెప్పాలనుకున్నా చెప్పేసిన, మీకు అర్థమైంటుంది నేను ఏమనుకున్నాను. సో అంత బాగున్నాయని చెప్తున్నా. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ టైమ్స్. అండ్ అప్పుడు నాకు ఎందుకంటే అన్ని శారీస్ ఉన్నాయి, ఓవర్వెల్మింగ్ అయిపోయింది నాకు కూడా. 650 మనం ట్రెండింగ్లో ఉన్నామండి. ట్రెండింగ్లో ఉన్నామా లేదండి? మీరు ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీరు చూస్తూనే ఉంటారు, అన్ని షాప్స్ పోతుంటారు, మన రీల్స్ పెడుతుంటే మనకు వచ్చే రెస్పాన్స్, మనం ట్రెండింగ్ ఉన్నట్ట కాదా? జెన్యూన్ ట్రెండింగ్ నచ్చాయి అంతే జనాలకి. ఆ ప్రైస్, సారీస్ అది అన్ని కుదరాలండి. దానికి కుదరాలి అంటే ఏంటి అంటే సింపుల్ ఒకటే. ఇప్పుడు మనము ఒక పనికి వెళ్తుంటాము, కంటిన్యూగా రెడ్ లైట్లు పడుతుంటాయి, లేట్ అవుతుంటుంది, సినిమా హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళిపోతాం, అవునా? ఒక్కొక్కసారి ఏంటంటే మన అంతా పోతుంటే అన్ని గ్రీనే పడుతుంటాయి. అది ఎందుకు అంటే మన చేతిలో ఉందా? మనం వెళ్ళాక లేట్ వెళ్ళినా కానీ ఆ రోజు వీడియో సినిమా రీల్ రాలేదని వాళ్ళు లేట్ చేస్తారు. అదంతా ఏంటంటే మన చేతిలో 90% థింగ్స్ మన చేతిలో ఉండవు, అదే యాక్సెప్ట్ చేయాలి. సో అన్నీ మనవే అంటే కుదరదు. మన టైం వచ్చినప్పుడు మనది, వేరే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వేరే వాళ్ళది. సో అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటేనే లైఫ్, అంతేగాని ఎప్పుడు మనదే అనుకుంటే అలా కుదరదు. ఏదైనా అంతే లైఫ్లో. మనం దాని ప్రకారంగా మనకి కొంచెమైనా భగవంతుడు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ ఉండాలండి. ఇప్పుడు మీరు వస్తారండి, రీల్ తీస్తారు, నాకు పార్ట్ 8 తీస్తున్నారు, సో నాకు గ్రాటిట్యూడ్ ఉండాలి మీ పైన. ఈ మేడం వచ్చి నా షాపు ఇలా మొత్తం ఇది అంతా మనం గ్రో చేస్తున్న బిజినెస్ అనేది గ్రాటిట్యూడ్ నాకు ఉండాలి. అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంటే ఏం కాదు కానీ వేరే వాళ్ళ షాప్ ఉంది స్టిక్కర్, ఇగో 650 ఇక్కడ రండి మేడం, ఇక్కడ రండి, ఇక్కడ ఉన్నాయండి బల్క్ ఇంకా అన్ని. ఇగో ఇవి 650 మేడం. ఇంకా అన్ని తీయాలంటే కష్టము, ఇవన్నీ 650. మేము ఇప్పుడు ఒక్కొక్కటి వేయాలంటే కష్టం. ఇక్కడ ఉన్నది ఇదంతా 650, ఇది 650, ఇవన్నీ ఈ 4 షెల్ఫ్లు 650. ఇన్ని ఉన్నాయి సారీస్, మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను. ఇటు రండి మేడం, ఇటు రండి, ఇవన్నీ కూడా 650. ఇక్కడ రండి, మీరు రండి, ఇటు రండి. 650 స్టాక్ ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఇంక ఇప్పుడు యాడ్ ఆన్ చేస్తున్న స్టాక్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2000 శారీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేయడం అంటే ఇంకా నాకు చేయలేను. వేరే శారీస్ అన్ని ఆపి ఓన్లీ 650 అమ్ముతున్నాం షాప్లో. ఎందుకంటే వేరే దానికి వేరే అరేంజ్మెంట్ చేయాలంటే ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకంటే పార్ట్ 8లో ఉన్నాం కదండి, వేరే ఛానల్లో పార్ట్ 9 నడుస్తుంది, ఇంకో దాంట్లో పార్ట్ 1 కొత్త ఛానల్ స్టార్ట్ అయింది. అలా అన్ని రకరకాలు అవుతున్నాయి లైఫ్లో. సో మేడం గారికి మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా అందరికి సబ్స్క్రైబర్స్కి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మమ్మల్ని వరల్డ్ ఫేమస్ చేశారండి మీరు. సో ఇంతకుముందు ఓన్లీ కొత్తపేట ఫేమస్ ఉండే, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయినాం. సో గోల్డెన్ బ్లూ ఎంపోరియా తొందరగా వచ్చేయండి. మనం ఎక్స్పాండ్ చేశారు, బిజినెస్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. నాకు ఉన్న నేనంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా బట్ ఐ వాజ్ మేడ్ ఇన్ అమెరికా. ఐఎమ్ నాట్ ఎ చైనీస్ మాల్, అన్బ్రేకబుల్ అన్నట్టు. సో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తున్నా అంటే మనం చాలా మంచి గ్రో అవుతున్నాం ఆర్గానిక్గా. అంటే ఏదో ఒక రోజు బూస్ట్ చేసేసి ఇంకేదో చేసి అది కంటిన్యూస్గా రీల్స్ పెడుతూ మనం న్యాచురల్గా ఫామ్ అవుతున్నాం కాబట్టి. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉందని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ చెప్తున్నా.